నన్ను అడిగిన దానికి జవాబు పార్టీ పీసీసీ అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ సంఘం చైర్మన్, ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. ఆయన లేవనెత్తిన అంశాలకి గతంలో మరి ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు చెప్పాలి. కొందరిపైన చర్యలు నోటీసులు ఇచ్చి ఎందుకు తీసుకుర్రో లేదనేది పార్టీ నిర్మాణం ఉంది. మీరు వాళ్ళని అడిగండి, వాళ్ళు చెప్తారు. నేను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ ఉన్నాను కాబట్టి దానిపైన నేను టిఫిన్ చేయదలుచు. అరే తరతరాలుగా వర్గపోరు నడుస్తూ ఉన్నది, కొన్ని వందల ఏళ్ళ నుంచి నడుస్తూ ఉన్నది. ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ఎన్నేళ్ళు కొనసాగుతుందో తెలియదు. దక్షిణ భారతదేశంలో ఇంకా అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతుంది. 85% ఉన్న బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో చోటు లేదు. రాష్ట్ర నిర్మాణంలో కూడా వాళ్ళ పలుకు లేదనే దాంతో సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి నేను వీరప్ప మొయిల్ గారు కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగినది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగకుండా బీసీ వర్గాలకు ఇట్లా అన్యాయం జరుగుతున్నది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడడం జరిగినది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా సామాజిక న్యాయం కొరకు జరిగిన పోరాటం, భూమి కొరకే జరిగిన పోరాటం. సో తెలంగాణ జరిగినాక 10 సంవత్సరాలు ఒక కమ్మారెడ్ల ప్రభుత్వం అనుకుంటే వెలుముల వచ్చి కూర్చున్నాడు. 10 ఏళ్ళు పాలించినాడు, దోచుకున్నాడు. దోచినంత 10 ఏళ్లలో 100 సంవత్సరాలు విధ్వంసం చేసినాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగులకి ఇంకా వాయిస్ ఉండే, పెద్ద ఎత్తున షేర్ ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బడుగుల యొక్క పాత్ర తగ్గుతూ పోతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నేను కూడా భావించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అత్యధిక జనాభా ఉన్న వాళ్ళకి రాష్ట్ర ఏర్పాటు నిర్మాణంలో రాజ్యాధికారంలో చోటు వస్తుందని భావించడం. కానీ అది జరగలే. ఇంకో కొత్త దొరొచ్చి కూర్చున్నాడు. Subscribe us and press the bell icon for more interesting updates.